భక్ష్యాలు చేసుకునే విధానం. ఒక కప్పు శనగపప్పు కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని 1 కప్ శనగపప్పుకు 2 కప్పులు వాటర్ వేయాలి. వేసినాక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక వాటర్ వంపుకొని పెట్టుకోవాలి ఆరేదాకా. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నాక ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని అది మొత్తం కలుపుకోవాలి కరిగేదాకా. తర్వాత పప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పును వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేదాకా మిక్స్ చేయాలి. తర్వాత చల్లారినాక భక్ష్యాలు చేసుకోవాలి. ఎంత పూర్ణం తీసుకుంటే అంత పిండి తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి సైజు. కొంచెం ఇట్లా రఫ్ వేసుకోవాలి. చపాతీ కర్రతో చపాతీలే కొంచెం చిన్నగా వేసుకోవాలి. చేసుకొని అలా పూర్ణం పెట్టుకొని చూపించే విధానంగా చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలి. కొంచెం ఆయిల్ రాసి చేయితో అయినా చేసుకోవచ్చు, చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. టర్న్ చేస్తూనే ఉండాలి. వేడి వేడి భక్ష్యాలు